కర్ణాటకలోని ప్రసిద్ధ ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి వచ్చింది. తనపైన ఆరోపణలు రావడంతో ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో ధర్మస్థల కేసుకు సంబంధించి తనపైన జరుగుతున్న ప్రచారం గురించి తెలిసింది అన్నారు. ఇది అత్యంత సున్నితమైన విషయం, లక్షలాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన అంశం కాబట్టి ఇలాంటి సందేహాలపైన స్పందించడం తన బాధ్యత అన్నారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, మరో 2 రోజుల్లో తాను వ్యక్తిగతంగా వచ్చి మీడియా ముందు స్పందిస్తానన్నారు. అప్పటి వరకు కొందరు దుర్మార్గులు దీన్ని తనకు అంటగట్టడానికి చేస్తున్న ప్రయత్నం అన్నారు. ఈ కల్పిత కథలను నమ్మొద్దన్నారు. ధర్మస్థల ఆలయం ఎపిసోడ్లో ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి రావడంపైన ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ధర్మస్థల ఆలయంపైన కుట్రలో తమ సహకారం ఉందని కుట్రదారుడు విచారణలో చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఈ కుట్రకు మీరే పాత్రధారి, సూత్రధారి అని కూడా ఆరోపిస్తున్నారు. 130 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను ఎందుకు దెబ్బతీశారు? మీకు హిందువులంటే అంత ద్వేషం ఎందుకు? ఈ దేశంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అంటూ ప్రకాష్ రాజ్ పైన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ధర్మస్థల ఆలయానికి సంబంధించిన కేసులో ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న చెన్నై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ప్రకాష్ రాజ్ పేరు ఉన్నట్లుగా తెలుస్తుంది. కుట్రదారులతోటి ప్రకాష్ రాజ్ చెప్పిన విషయాన్ని రిట్లో పేర్కొన్నట్లుగా సమాచారం. గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుండటంతో ప్రకాష్ రాజ్ స్పందించారు. త్వరలోనే మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు. ధర్మస్థల ఆలయానికి సంబంధించిన చెన్నయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అయితే వందలాది అత్యాచారం, హత్యకు గురైన వందలాది మంది మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను నదీ పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఆరోపణల తర్వాత సిట్ విచారణ జరిపి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని తేల్చింది. ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దిగదార్చేందుకే కుట్ర జరిగిందంటూ చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అతడికి బెయిల్ వచ్చింది. తాజాగా ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడంతో మళ్ళీ ఈ ధర్మస్థల వివాదం గురించి చర్చ జరుగుతోంది.